నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళది C65 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయింది. బై 10,000కి 5G స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. ఎవరైతే 5G కావాలో 10,000 లోపల అంటే ఇది ఒక మంచి స్మార్ట్ ఫోన్. అంటే 10,000 కంటే 10,000 కాదు, 10,500 ఉంది. మీరు కూపన్స్ సప్లై చేసి అయితే మీకు అవైలబుల్ అవుతుంది అన్నమాట. అదే నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా O2 స్మార్ట్ ఫోన్ అయితే మీకు అందరు తెలిసిందే లాంచ్ చేసారు కదా. సో ఈ స్మార్ట్ ఫోన్కి రాయల్ గోల్డ్ కలర్ వేరియంట్ అయితే ఇంట్రొడ్యూస్ చేసారు అన్నమాట. స్మార్ట్ ఫోన్ 8,000కి మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోల్ట్ నుంచి అన్నమాట. సో బోల్ట్ వాళ్ళు ఫస్ట్ ఎవర్ సౌండ్ బార్స్ని అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ టీవీ ఎక్స్పీరియన్స్కి ఇంకొంచెం ఇమర్స్ ఎక్స్పీరియన్స్ కోసం ఆడియో సిస్టమ్ని అయితే తీసుకొచ్చారు అనమాట. సో ఈ సిస్టమ్ వచ్చేసరికి బోల్ట్ బేస్ బాక్స్ X 120 5,000 ఉంది. తర్వాత బోల్ట్ బేస్ బాక్స్ X 180 6,000కు ఉందన్నమాట. సౌండ్ సిస్టమ్స్ ఇవి మీరు మానిటర్స్కి అవన్నీ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి అనమాట. సో మీకు అందరికి తెలిసిందే యుబుంటు గురించి. సో యుబుంటు వాళ్ళ కొత్తది LTS సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. 24.04 అన్నమాట LTS సపోర్ట్. సో LTS సపోర్ట్ ఏంటంటే అవి లాంగ్ దగ్గర 4-5 సంవత్సరాల దాకా సపోర్ట్ అయితే చేస్తారన్నమాట ఇది. అండ్ మీకు అందరికి తెలిసిందే యుబుంటు లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. సో చాలా ఫేమస్ అనమాట. వాళ్ళకి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చినప్పుడు కొత్త ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు దీని లింక్డ్ అయిన యుబుంటు ఫ్లేవర్స్ అంటారు అన్నమాట. లైక్ లుబుంటు నుంచి లుబుంటు, జుబుంటు అండ్ యుబుంటు మాటే, యుబుంటు సినిమాను అండ్ యుబుంటు బజ్జీ, యుబుంటు స్టూడియోస్ ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు అన్నమాట. కొత్తగా కర్నల్ అప్డేట్తో పాటు కొత్తగా లైన్ అది ఏమంటారు వేరే అప్డేట్స్తో పాటు సాఫ్ట్వేర్ ప్యాకేజెస్తో పాటు అన్నీ కూడా వచ్చినాయి. దీనిలో మంచి విషయం ఏంటంటే కొత్త అంటే మినిమల్ ఇన్స్టాలేషన్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో ట్రై చేయకపోతే అయితే ట్రై చేయండి. దీనికి సంబంధించిన ఇంకొక వీడియో ఇన్స్టాలేషన్ వీడియో అయితే పక్కా చేస్తాను. హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మినిస్ ఫామ్ నుంచి మినీ పీసీ గురించి అన్నమాట. ఇంతనే ఉంది చిన్న ఇంతనే చిన్న అగ్గిపెట్ట 3 అగ్గిపెట్టకండి ఇంత ఒక చిన్న టిఫిన్ బాక్స్ అంతా సిస్టమ్ అయితే తీసుకొచ్చేది. సో ఇది కోర్ అల్ట్రా 125H ప్రాసెసర్తో పాటు వస్తుంది. లేదంటే ఇట్లా AMD వాళ్ళది Ryzen 7 8845H సిస్టమ్తో పాటు వర్క్ చేస్తున్నారని అయితే అంటారు. సో ఈ సిస్టమ్తో ఏంటంటే చాలా కాంపాక్ట్ పర్ఫార్మెన్స్తో పాటు వస్తుంది. సో ఈ ల్యాప్టాప్లో యూజ్ చేసే ప్రాసెసర్లు కాబట్టి సేమ్ అదే టెక్నాలజీ కొంచెం బూస్ట్ ఉంటుంది. కొంచెం డైరెక్ట్ పవర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ల్యాప్టాప్ కానీ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుందని అయితే అంటారు. ఇండియాకి వస్తుందా తెలియదు కానీ మార్కెట్లోకి అయితే వచ్చేసింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గిగాబైట్ ఇచ్చినప్పుడు సో గిగాబైట్ వాళ్ళ G790 ఇంటెల్ బేస్ లైన్ ప్రొఫైల్ని అయితే తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే రీసెంట్గా చాలామందికి ఇష్యూ వచ్చింది కదా. సో పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది కదా. సో దానికి మన వాళ్ళు డైరెక్ట్ పవర్ లిమిట్స్లో టర్బో పవర్ లిమిట్స్లో ఆటోమేటిక్ ఇంటెల్ POR ఇంటెల్ బేస్ లైన్ అండ్ ఎనేబుల్ ఆప్షన్స్లో అయితే తీసుకొచ్చారు అన్నమాట. ఒకవేళ ఇట్లా ఎనేబుల్ తీసుకోండి బయోస్ అప్డేట్స్ అయితే వచ్చేసింది అనేసి ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో ప్రోటోటైప్ అనే ఒక గేమ్ ఉంది. చాలా పాత గేము ఇది స్టిల్ ఇప్పటికీ 400 రూపాయలకి దొరుకుతుంది అన్నమాట. క్లాసిక్ అనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా నాస్టాల్జియా ఎఫెక్ట్ ఓల్డ్ గేమ్ అంటే ఇట్లా మీరు ఈ గేమ్ ఆడొచ్చు. పెద్దగా ఎక్కువ ఏమి ఉండవు బై. ఈవెన్ 2-3 years బ్యాక్ రిలీజ్ అయిన ల్యాప్టాప్లో అయినా సరే రన్ అయిపోతుంది. సో పెద్ద గేమ్లో Core Duty ఉంటే సరిపోతుంది. 1GB ర్యామ్ DirectX 9 కావాలన్నమాట. అండ్ 8GB స్టోరేజ్ ఉంటే సరిపోతుంది అన్నమాట. క్లాసిక్ గేమే కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది 400. ఒకవేళ ఆడాలనుకుంటే ప్రోటోటైప్ అనే గేమ్ అవైలబుల్ ఉంది. కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో పాటు అయితే వస్తుంది. అండ్ ఇవాళ ఉన్న టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.